తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అప్సన్ రాజు సార్. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు జగన్ ఎట్టి పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదు అనే చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు బాగా దుమారం లేపుతున్నాయి రాజకీయంగా. నేషనల్ సర్వేస్ ఏమో జగన్ గెలుస్తాయని చెప్తున్నాయి, టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే కానీ, జీ సర్వేస్ కానీ ప్రశాంత్ కిషోర్ అలా వ్యాఖ్యలు ఎందుకు చేసి ఉండొచ్చు? ప్రశాంత్ కిషోర్ గురించి ఈరోజు మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ ప్రొవైడర్గా, వ్యూహకర్తగా, స్ట్రాటజిస్ట్గా పనిచేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 5 సంవత్సరాల అధికారం పూర్తయిపోయిన తర్వాత, అంటే ఒకరోజు తను ఏ క్లయింట్కి అయితే సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నారో, ఇవాళ ఆ సర్వీస్ ప్రొవైడర్కి గెలుపుకి కీలకంగా దోహదం చేశారో, అతని పరిపాలన టెన్యూర్ పూర్తయి మళ్ళీ ఎన్నికలకు ఎదుర్కోబోతున్న సందర్భంగా అదే వ్యూహకర్త ఇవాళ ఆయనకి ప్రతికూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది కొంచెం చర్చనీయాంశంగా మారింది అయితే వాస్తవం. తర్వాత మీరు ప్రస్తావించినట్టుగా మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటే సర్వే ఫలితాలు వస్తున్నది వాస్తవం. అదే సందర్భంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రతిష్ట పెంచడం కోసం, ప్రచారం కోసం అని చెప్పని 25 కోట్ల రూపాయలతోటి ఒప్పందం చేసుకున్నది కూడా వాస్తవం. అంటే ఆ సర్వే అది ఆర్కెస్ట్రేటెడ్ సర్వే, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న సర్వే ఫలితాలు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. తర్వాత మీరు ఇండియా టుడే గురించి ప్రస్తావించారు. ఇండియా టుడే సర్వే 2 సంవత్సరాలుగా ఇస్తున్న, ప్రతి 6 నెలలకి ఇస్తున్న సర్వే ఫలితాలు, రీసెంట్గా ఇచ్చిన సర్వే ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చింది. ఇండియా టుడే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల ఫలితాలు ఇవ్వాల. 2022 ఆగస్టు నుంచి గ్రాడ్యువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మొమెంటం తగ్గుతూ వస్తుంది, తెలుగుదేశం మొమెంటం పెరుగుతూ వచ్చింది. రీసెంట్గా ఇచ్చిన సర్వే ఫలితాల్లో కూడా 25 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 7 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టిన తీరు చూసాం మనం. కాబట్టి ఏదైతే ప్రజల్లో నుంచి వస్తున్న సంకేతాలు ఉన్నాయో, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించున్నారో, 2019 నాడు ఆయన మీద పెట్టుకున్న అంచనాలని ఆయన అందుకోవటంలో విఫలం చెందారు అనేది వాస్తవం. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేకపోతున్నారు అనేది వాస్తవం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ కూడా నిన్న ఒక కాంక్లేవ్లో ప్రస్తావించడం జరిగింది. అతను ప్రస్తావించింది కూడా ఏంటంటే, ప్రస్తుతం మనకి బయట సర్క్యులేట్ అవుతున్నది కూడా ఒక చిన్న బయట సర్క్యులేట్ అవుతుంది. అంటే ఒక బిగ్ డిజాస్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి దిశగా వెళ్ళబోతుంది, చాలా పెద్ద ఓటమి తీసుకెళ్ళబోతుంది అని చెప్పని ప్రస్తావించారు ఆయన. మనం పరిస్థితులు, పరిణామాలను గమనించుకుంటే 2019 ఎన్నికలకు ముందు ఇదే ప్రశాంత్ కిషోర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా, ఆనాడు ఆయన వ్యక్తిత్వానికి ఇచ్చిన ఎలివేషన్ పరంగా కానీ, అదే సందర్భంలో ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ప్రచారాల పరంగా కానీ చూసుకున్నప్పుడు స్ట్రాటజికల్గా ప్రజల్లో ఆనాటి ప్రభుత్వం మీద అనుమానాలు బలపడే విధంగా చేయగలిగారు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల నమ్మకం బలపడే విధంగానూ చేయగలిగారు. అంటే సహజంగా దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ వివిధ రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన సర్వీస్ సందర్భంగా చూసినా కూడా ఆయన తన క్లయింటు గెలుపుని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తారు తప్ప రాజకీయాలు, విలువలు, సిద్ధాంతాలు వీటి గురించి ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదనేది వాస్తవం. జో జీతా వహీ సికిందర్, ఎట్లా గెలిచామనేది ఆయనకు అనవసరం. గెలిచామా లేదా, నా క్లయింట్ని గెలిపించానా లేదా, నేను ఒక క్లయింట్కి సర్వీస్ చేయడానికి నేను ఒప్పందం చేసుకున్న తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్న తర్వాత బై హుక్ ఆర్ కుక్ నా క్లయింట్ని గెలిపించాలి. ఈ ప్రాసెస్లో సమాజంలో విద్వేషాలు పెరిగినా, వైషమ్యాలు పెరిగినా, అసమర్థుల్ని సమర్థులుగా చిత్రీకరించిన, సమర్థుల్ని అవినీతిపరులుగా చిత్రీకరించిన, జరిగిన నేరాలని జరిగినట్టుగా చిత్రీకరించిన, జరిగిన నేరాలని చేయని వాళ్ళకి ఆపాదించినా, ఏమైనా చేయి, అది అల్టిమేట్గా నా క్లయింట్కి మైలేజ్ రావాలి, ఓట్ల రూపంలో నా క్లయింట్కి బెనిఫిట్ అవ్వాలి. ఇదే లక్ష్యంతో అతను 2014 ఎన్నికలకు ముందు నుంచి నరేంద్ర మోడీ గారికి, ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా పనిచేసే నాటి నుంచి కూడా, ఆ రోజు రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వానికి ఎంత స్థాయిలో పనిచేశారు, రాహుల్ గాంధీ గారిని ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా, రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తిగా, సమాజం మీద పెద్ద ప్రభావితం చూపలేని నాయకుడిగా ఆయన ఎట్లా చిత్రీకరించారు, నరేంద్ర మోడీ గారికి ఎంత స్థాయి ఎలివేషన్ కల్పించారు అనేది చూసిన దగ్గర నుంచి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసే వరకు ప్రశాంత్ కిషోర్ అతని వ్యూహాలేంటి, వాటి ప్రతిఫలాలేంటి, ఇవాళ
రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిందా మెరుగుపడిందా అనేది ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశారు. ఆనాటి ప్రభుత్వం మీద 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆనాటి ప్రభుత్వం మీద అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారన్నారు. సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారన్నారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. అమరావతి కాదు అది భ్రమరావతి అన్నారు. కాదు కమరావతి అన్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు. అదే సందర్భంలో అసత్యాల్ని సత్యాలుగా మలిచే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం పొందగలిగారు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మవారే అని చెప్పని ప్రధాన ప్రతిపక్ష నాయకుల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైసీపీ పార్టీ అధినేత హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించి ప్రజల్లో ఆనాటి ప్రభుత్వం మీద అనుమానాలు బలపడే విధంగా చేసుకోగలిగారు. ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోరు ఈ పన్నిన వ్యూహాలే. ప్రశాంత్ కిషోరు ఆనాటి ప్రభుత్వాన్ని వాళ్ళ అభివృద్ధి ప్రణాళికలు, వాళ్ళ క్యాబినెట్, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పథకాలు అవి ప్రజల్లోకి వెళ్తున్న తీరు ఇవేమీ చర్చనీయాంశం కాకుండా కేవలం ఆ ప్రభుత్వం ఒక కులం కోసం పనిచేస్తున్నది, ఆ ప్రభుత్వం అవినీతిమయమైంది, ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తాత్కాలిక ప్రయోజనాల కోసం సంకల్పిస్తున్నవి అని చెప్పిన అభిప్రాయాలు ప్రజల్లో బలపడే విధంగా సక్సెస్ఫుల్గా ప్రశాంత్ కిషోర్ సృష్టించగలిగాడు. ఇవన్నీ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చినాయి. ఇవాళ 5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఇవాళ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, పాలకుడుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఈ వాగ్దానాలు కూడా ఏ వర్గాల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి అనేది కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఆయన అంటే మేనిఫెస్టో దగ్గర నుంచి ఏ వర్గాన్ని ఏ విధంగా అంటే స్పృశించాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలనే అంశాలు కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారని కూడా మనందరికీ తెలిసిన వాస్తవమే. ఇవాళ ఆయా వర్గాలు 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాయి. ఆ రోజు చేసిన వాగ్దానాలు ఎంత స్థాయిలో నెరవేర్చుకున్నారనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు. ఇవాళ తమ జీవన ప్రమాణాలు మెరుగుపడినయా తరుగైనయా, కొనుగోలు శక్తి మెరుగైందా తగ్గిందా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా, శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయా లేదా, అధికార పార్టీ నాయకులు ప్రకృతి వనరుల లూటీకి పాల్పడుతున్నారా కాపాడుతున్నారా, ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడకపోగా ఇవాళ 8 సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇవాళ 3 సార్లు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, పెరిగిన రేషన్ ధరలు, పెరిగిన పక్క రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు 10 రూపాయలు అధికంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు, మద్య నిషేధం చేస్తానని చెప్పిన పాలకుడు ఇవాళ మద్య నిషేధం సంగతి పక్కకు పెట్టి వినూత్నమైన బ్రాండ్లు తీసుకొచ్చి వాటిని భవిష్యత్ ఆదాయాల మీద కూడా అప్పులు తీసుకొస్తున్న తీరు ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ రోజు ఆయన రాసి ఇవాళ సిబిఐ నిగ్గుదేల్చుతున్న వాస్తవాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న సందర్భంలో 100కి 100 పాళ్ళు ఇవి ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాబట్టే ప్రజల మూడ్ ఆఫ్ ది స్టేట్, మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రతి 6 నెలలకి వివిధ సర్వేలు ఏ విధంగా అయితే తెలియజేస్తూ ఉన్నాయో అదే ఫీల్డ్లో ఉన్నాళ్ళు. ప్రజల నాడిని పసికట్టలేని అమాయకులు కాదు ప్రశాంత్ కిషోర్ అయినా ఇంకొకరైనా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మారుతున్న పరిస్థితులు పరిణామాలను గమనించుతున్నారు. కాబట్టి ఆయన కూడా దాదాపుగా 70-80 నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాల మార్పు చేర్పులకు పూనుకుంటున్న తీరు చూస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పటికీ 3-4 మార్చిన తీరు చూస్తూ ఉన్నాం. ఒక రకమైన కన్ఫ్యూషన్లో జగన్మోహన్ రెడ్డి గారు తన అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఇంతటి అంటే ఒక్కొక్క కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికి 3-4 మార్చిన తీరు క్యాస్ట్ ఈక్వేషన్ ముందేమైంది? రాజకీయంగా అమాయకులు కాదుగా, ఆ నియోజకవర్గ జనాభా గురించి అవగాహన లేని నాయకులు కాదుగా. ఇవాళ తాడికొండ నియోజకవర్గం ఉంది, ఉండవల్లి శ్రీదేవి గారిని ఎమ్మెల్యేగా ఆయనే ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అన్నారు. ఎందుకు పెరిగింది వ్యతిరేకత? అంటే ఉండవల్లి శ్రీదేవి రాజధాని మార్పు నిర్ణయం తీసుకుందా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారా? రాజధాని మార్పు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అది తన నియోజకవర్గానికి తన నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేక నిర్ణయం అయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నాయకుడి పట్ల లాయల్టీ ప్రదర్శించి ఉండవల్లి శ్రీదేవి గారు ఆయన పట్ల లాయల్టీ ప్రదర్శించింది. దాని పర్యవసానం ఆమె నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకత పెరిగితే దానికి ఆమెను బలిపశువుగా చేసే ప్రయత్నం చేసి అక్కడ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కొనసాగుతుండగానే
అక్కడ కత్తెర సురేష్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన కొనసాగుతుండగానే ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. ఏంటి అసంబద్ధ నిర్ణయాలు, అవగాహన రాహిత్యపు నిర్ణయాలు ఇవన్నీ కూడా? ఎవరు చేసిన తప్పుకి ఎవరిని బలిపశువులుగా చేస్తున్నారు అని చెప్పని వాళ్ళ శాసనసభ్యుల్లో రియలైజేషన్ బిగిన్ అయింది. కాబట్టి ఆయన పార్టీ శాసనసభ్యులు ఈ మధ్యకాలంలో ఎంతమంది ఆయనతోటి విభేదించి ఇవాళ మీడియా ముఖంగా చర్చనీయాంశం అయిన అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ఇవాళ ఆ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ ఎంతగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఆ పార్టీలో ఒక స్థాయి గల నాయకుల్లోనే ఇంత అంతర్మతం చెలరెగుతూ ఉన్నప్పుడు ప్రజల్లో అవన్నీ చర్చనీయాంశం కావా? ప్రజల్లో ఆ చర్చ జరగదా? ప్రజల్లో ఎల్లకాలం అంటే ఎటువంటి పరిపాలన అందించినా, చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోకపోయినా, ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు అసత్యాలని చెప్పని ఒక్కొక్కటిగా దూదిపించేలాగా తేలిపోతున్నా కూడా ఇంకా ప్రజలు 2019 నాటి యాక్సెప్టెన్సే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంచుతారు అని చెప్పని అనుకున్నా అది 100% అత్యాసే. అయితే మీరన్న దాంట్లోనే తీసుకున్న బాధ్యత కోసం బాధ్యతారాహిత్యం కూడా వ్యవహరిస్తాడు ప్రశాంత్ కిషోర్ అనేది మీ మాటల్లోనే. అలాంటి వ్యక్తి మనసులో ఏదో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. సిద్ధం సభలో వస్తున్న జనం సాక్ష్యం కాదా వైసీపీ గెలవటానికి అనే ఒక వర్షన్ మీరేమంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం, అంటే సభల ప్రాతిపదికనే మనం అంటే మామూలుగా ఒక సభకు హాజరైన క్రౌడ్ ప్రాతిపదికనే రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఉంటాయి అనేది కనుక మీరు అనుకున్నా నేను అనుకున్నా అది మీకు అమాయకత్వం ఉందిగా నాకైతే లేదు. ఎందుకంటే నేను దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తూ ఉన్నా. మీరు ఒకసారి చరిత్రలో గుర్తు చేసుకుంటే చాలా ఘనమైన సభలను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 1994 ఎన్నికలకు ముందు కోట్లేజీ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏలూరులో ఎన్టీ రామారావు గారికి పోటీగా ఒక సభ నిర్వహించారు. 60 కిలోమీటర్ల ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఆ సభ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలా ఎన్నికల్లో. ఇవాళ ప్రభుత్వ సభల నిర్వహణ తీరు ఎట్లుంటుందో చూస్తున్నాం. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని సభలు నిర్వహించుకొని వాళ్ళు చలనాలు కట్టడానికి ముందుకు వచ్చినా ఆర్టీసీ వైపు నుంచి ఒక్క బస్సు కూడా ఇవ్వని సహాయ నిరాకరణ చేస్తూ అధికార పార్టీ సభలకు మాత్రం 1000 బస్సులు కేటాయిస్తా ఆ 1000 బస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమీకరించి నిర్వహించే సభలని ఒక ఆర్గనైజ్డ్ క్రౌడ్ పుల్లింగ్, అది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న సభల్లో వచ్చే క్రౌడ్ని దాన్ని స్వచ్ఛందంగా చూపించాలి అనుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఆయన పాదయాత్ర సందర్భంగా పోటెత్తారు జనం. ఆయన సభల సందర్భంగా పోటెత్తారు. ఆ సభలకి ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ పూలింగ్ ఎక్కడెక్కడి నుంచో 1000 బస్సుల్లో తరలిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి సభలు జరిగే ప్రాంతంలో స్కూళ్ళకి ఎందుకు సెలవులు ఇస్తున్నారు? ఆయన సభలు జరిగే ప్రాంతంలో ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలని నిన్న బనగానపల్లి సభ సందర్భంగా మనం చూసాం. అక్కడ డిఈఓ జగన్మోహన్ రెడ్డి గారి సభ జరగబోతుంది కాబట్టి ఆదివారం రోజు వర్కింగ్ డేగా ప్రకటించుకొని సోమవారం సెలవులు ఇవ్వండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తీరు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ ప్రజల తీర్పు స్పష్టమైన తీర్పు దిశగా ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటతో నేను కూడా మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నా. ఏం పెట్టుకోకుండా చెప్పలేదంటారా? అక్కడ అతని ఏ మనసులో పెట్టుకొని ఏ ఫీజు తీసుకొని చెప్పిన రోజు అది ఆమోదయోగ్యమైంది. ఇవాళ అతను ప్రతికూలంగా మాట్లాడగానే అంత నొప్పులు పొడుచుకొస్తా ఉన్నాయా? ఒక రాష్ట్రం సర్వనాశనం అయింది ప్రశాంత్ కిషోర్ మూలాన, ఒక రాష్ట్రం సర్వనాశనం అయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మూలాన, ఒక జాతి కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు సృష్టించబడినాయి. ఇవాళ రాష్ట్ర సచివాలయం మీద అప్పు తీసుకొచ్చే దుస్థితికి రాష్ట్రం దిగజారింది అని అంటే అంతకన్నా సిగ్గుపడాల్సిన వ్యవహారం ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సార్. అప్సన్ రాజ్.